సార్ ఇది పెసలు ఐరన్ కంటెంట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి. ఇంకా ఫుల్లీ ఫైబర్ కదా. ఇది ఎర్ర శనగలు. ఇది ఎర్ర శనగలు కూడా అంతే సార్, ప్రోటీన్ విత్ ఫైబర్. అలసంద గింజలు, తెల్ల బొబ్బర్లు అని కూడా అంటారు. మ్యాక్సిమం ఇక్కడ యూజ్ చేసేది అన్నీ హైలీ ఫైబర్ అండి. రాజ్మా గింజలు, ఈ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు కదా. ఇంకా బుడ్డ శనగలు సేమ్ ప్రోటీన్ ఫైబరే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే మొత్తం స్టీమ్ కుక్డ్ అండి. ఎస్ ఎస్. సో మ్యాక్సిమం వాల్యూస్ అలాగే ఉంటాయి దీంట్లో. ఇది పల్లీలు అంటారు, శనగ్గింజలు అండి. మన చిత్తూరులో అయితే శనగ్గింజలు అంటారు, కాకపోతే పచ్చికాయలు ఉల్చి వేస్తాం మనము. సో తినడానికి చాలా బాగుంటుంది. ఇది కీరా, అంతకుముందు టమాటా వేసాం. ఇంకా స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అండి. ఇది కూడా స్టీమ్డే. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా క్యారెట్, విటమిన్ ఏ, కంటికి చాలా మంచిది. అన్నీ స్టీమ్డ్ కాబట్టి మనకి మ్యాక్సిమం వాల్యూస్ దొరుకుతాయి. బాగుంటుందండి. ఇంకా మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నది మెయిన్గా ఏంటంటే ఈ కారానికి పెప్పర్ వేసుకుంటాము. ఇది జీరా పౌడరు, రాక్ సాల్ట్, తెల్ల నూగులు, కొబ్బరి పొడి, అంతే అండి. ఎక్స్ట్రా మసాలా ఏమీ ఉండదు. చాలా సింపుల్ రెసిపీ అండి, బట్ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నూగుల నుంచి మనకి కాల్షియం వస్తుందండి, మోర్ కాల్షియం వస్తుంది. మసాలా టాపింగ్స్తో కలిపి మొత్తం ఓవరాల్ ఎన్ని ఐటమ్స్ మొత్తం? మన దగ్గర 19 ఐటమ్స్ అండి. 19 ఐటమ్స్. అవునండి. రిచ్ ప్రోటీన్ బౌల్. ఎస్. మన దగ్గర ఇక్కడ మనం పెట్టుకున్న పేరు పల్స్ ప్రోటీన్ బౌల్. ప్రోటీన్ పల్స్ బౌల్. రాక్ సాల్ట్, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులా? అవునండి. ఫైనల్గా కొబ్బరి పొడి. ఇక్కడ జంక్ ఉండదండి, అది మనకి చాలా బెనిఫిట్ అనమాట. మార్నింగ్స్ అంటే మ్యాక్సిమం ఏదైనా సరే, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళంతా ఏదైనా ట్యాబ్లెట్ పరంగా కానీ దేని పరంగా కానీ మార్నింగ్ తీసుకుంటే బాగా పనిచేస్తుంది అంటారు కదా. ఇట్లా మనకి హెల్దీ ఐటమ్ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఈజీగా గ్రాస్ప్ అవుతుంది. సో హెల్త్కి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. నేను చాలా అనుకున్నాను కానీ ఇది నాకు సూటబుల్ అనిపించింది, సో ఇది ప్లాన్ చేస్తాను. ఇంకా మా తమ్ముడు నాగేంద్ర చాలా హెల్ప్ఫుల్ నాకు. ఐటమ్స్ వేసుకున్నాం కదా ఇంతసేపు, దాన్ని ఇంకా సాల్ట్, పెప్పరు, జీరా అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ తినడానికి ఓన్లీ 30 అండి, జస్ట్ చాలా చీపు. 30 రూపీస్ తినడానికి, కానీ ఈవెన్ పార్సల్ కూడా మనము 30కే ఇస్తున్నాము. ఓకే, అది పార్సల్ బౌలా? అవునండి, ఇది పార్సల్ బౌల్. మనకు దాదాపు 2 గరిటెల దాకా వస్తుంది. ఈజీగా 150 అండ్ మనకు వచ్చేసి మన గార్నిష్కి వస్తుందండి. పార్సల్కి అయితే మనము లెమన్ కూడా ప్లేస్ చేసి ఇలా ఇచ్చేసి. సో ఓకే, ఇది పార్సల్. ఇది పార్సల్ అండి, లిడ్ బెట్ ఇచ్చేసి
తినడానికి సో తినడానికి అయితే అదే ఎస్ సార్. ఇది మనకి ఆకు కప్పు, అదే ఎండాకు కప్పు. విస్తరాకు. మ్యాక్సిమం హెల్దీగానే ఆలోచించి ప్లాన్ చేస్తారు. ఫస్ట్ చెప్పినారు ఆయనకే ఫస్ట్ అంతే సార్. వుడెన్ స్పూన్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ తినడానికైనా కూడా 30 ప్రెజెంట్. ఎస్ ఎస్. సరిపోయిందా? ఇప్పుడు మీకు